అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూలో తావీ నది మీద ప్రయాణించడం జరిగింది. కొంచెం ముందుకు వస్తే ఈ కుడి చేతి వైపునంతా ఆర్మీ క్యాంప్ ఏరియాస్ ఉన్నాయండి. సురక్షితం కోసం వాళ్ళు ఆ విధంగా ఫెన్స్ విత్ గోడలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ముందు కూడా చాలా అటాక్స్ చేసే జరిగినాయి. జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకి జనరల్గా మిలిటెన్సీ గుర్తొచ్చి భయపడిపోతూ ఉంటాం. ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇంతకు ముందు కంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి బాగు చేస్తున్నారు అనమాట. జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి వచ్చేటువంటి సొరంగ మార్గం మనం జమ్మూ నుండి సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాతా వైష్ణవదేవి కట్రా మందిర్కి ఎడమ చేతి వైపున నవీదేవి మందిర్ ఉంది. ఆ మందిర్ దగ్గరికని మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నామండి. అప్పట్లో ఈ కొండలన్నింటిని పిండి చేసి ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టం కాబట్టి చిన్న చిన్న కొండల కనుకైతే చిన్న చిన్న సొరంగాల వరకు అయితే అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి సుమారు ఒక 50-60 సంవత్సరాల పూర్వము ఆ విధంగా చిన్న చిన్న సొరంగ మార్గాలు అయితే 100 మీటర్లు 150 మీటర్ల దూరాలు కనుకైతే ఇట్లా సొరంగ మార్గాలను అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగిందండి. అప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు మాత్రం చేశారంటే చాలా సంతోషించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక సొరంగం అయిపోయి కొంచెం గ్యాప్ ఇచ్చామో లేదు, మళ్ళీ రెండో సొరంగం కూడా వస్తూ ఉండేది. ఇక్కడైతే డెవలప్మెంట్ అయితే భారీ స్థాయిలో ఉంది. 4 వేస్ కూడా భారీగా ఉన్నాయి. ఈ సొరంగాలు ఒకటి తర్వాత ఒకటి 1 బై 1 వస్తూనే ఉంటాయండి. ఈ సొరంగం వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. జమ్మూ కాశ్మీర్ అంటేనే ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ అది అయిపోయిందో లేదో మరో సొరంగ మార్గం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా గ్యాపే ఉండదు అనమాట. ఇది వాటికంటే కొంచెం భిన్నమైనటువంటిది, చాలా పొడవైనటువంటిది మార్గంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. లోపల ఆక్సిజన్ అవన్నీ లభిస్తాయండి, ఇబ్బంది ఉండదు. మనం ఏమైనా ఇరుక్కుపోయినా కూడా బాగు చేయడానికి ఎప్పటికప్పుడు నేషనల్ హైవే వాళ్ళు వచ్చి కూడా బాగు చేసి బయటికి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంతటితో ఇవన్నీ అయిపోతాయండి. ఈ మార్గం నుండి మనం కొంచెం ముందుకెళ్ళి ఎడమ చేతి వైపు వెళ్ళిపోతాం. ఇదైతే శ్రీనగర్ వెళ్ళేటువంటి మార్గం. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్కి మనం కట్రా వైపుకి వెళ్ళటానికి ఈ మార్గం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఈ మార్గం కూడా ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు పెద్ద మార్గాన్ని ఇప్పుడు 4 వేస్ దీన్ని కూడా 4 వేస్గా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటంటే మనకి ఢిల్లీ నుండి అటు గోల్డెన్ టెంపుల్కి వచ్చేసి గోల్డెన్ టెంపుల్ నుండి మళ్ళీ ఇక్కడ కట్రా వరకు డైరెక్ట్గా ఒకే NH నేషనల్ హైవేని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో బయలుదేరానంటే మన అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ చూసుకున్నామా, ఆ తర్వాత నేరుకు వచ్చి కట్రా చూసుకొని తిరిగి వెళ్ళే విధంగా ఈ మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కొండల మధ్య ఉండేటువంటి మార్గ మధ్యము చాలా బాగుందండి. మన వైపు అయితే విపరీతమైనటువంటి ఎండ ఉంది. ఇక్కడైతే మాత్రం చాలా చల్లగానూ చాలా చలిగా చాలా థ్రిల్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు కంటే కూడా ఈ తుపాకీ గొడవలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఉండేటువంటి ఇబ్బందులు అయితే లేవు. హిందువులు ఉండేటువంటి ప్రాంతంలో అయితే అసలు ఎలాంటి ఇబ్బంది లేవని మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అసలు ఈ విధంగా అవ్వడానికి కారణము 1947లో మనకి స్వాతంత్రం వచ్చేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజా హరి సింగ్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవడంలో లేట్ కావడం వల్ల ఇప్పుడు ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటూ భారతదేశంలో అంతర్భాగమైన కూడా ఇక్కడికి వెళ్ళడానికి మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం కట్రా లోపలికి వచ్చామండి. ఇదంతా కట్రా లోపల నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. హోటల్స్లో ఎక్కడైనా స్టే చేయొచ్చు. కాకపోతే ఇటు కొండ ప్రాంతం కాబట్టి కాసింత రేట్లు మన వైపు లాగే ఉంటాయి, అంత భారీ స్థాయిలో అయితే ఉండవు. ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే నవీదేవికి వెళ్ళాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి కొండ అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అదంతా వచ్చేసి మాతా వైష్ణవదేవికి సంబంధించినటువంటి కొండేనండి. ఇప్పుడు ఇవి కనిపిస్తున్నటువంటి ఆ బ్లూ కలర్లో ఆ గీతలు కనిపిస్తుంది, అది కొండ మీదకి వెళ్ళేటువంటి మార్గ మధ్యం అనమాట. అది దాని మార్గ మధ్యం చెప్పచ్చు. మనము దానివల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఇబ్బందులు ఎదుర్కొంటానే ఉన్నాం అనమాట. అది అంతకు తప్పితే వేరేం లేదు. అందువల్లే జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్య కాలంలోనే సురక్షితంగానూ ఉంది, ఇబ్బంది కూడా ఏం లేదు. నేను కూడా ఇండియన్ ఆర్మీలో ఒక 7 సంవత్సరాల వరకు సర్వీస్ చేశానండి. ఈ జమ్మూ దగ్గరలో ఉన్నటువంటి సామా ప్రాంతం కావచ్చు, మనము శ్రీనగర్ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో కుడి చేతి వైపున అత్యంత మిలిటెన్సీ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా అయినటువంటి దోడా జిల్లా కావచ్చు, మనకు అత్యంత చలి ప్రదేశమైనటువంటి గ్లేషియర్ 1 -48 డిగ్రీ సెల్సియస్ కావచ్చు. అదేవిధంగా శ్రీనగర్కు ముందు ఉన్నటువంటి మనకి సోనామార్గ్, గుల్మార్గ్ ఆ ప్రాంతాల్లో ట్రైనింగ్ కావచ్చు. ఈ ఏరియాలో మ్యాక్సిమం జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాంతాలు మేము తిరిగాం. అదేవిధంగా నౌషేర్ ఏరియాలో కూడా తిరిగాం అనమాట. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ కనిపించింది కదండి, రైల్వే బ్రిడ్జి. అది అమ్మవారి కొండ పక్కకుండా శ్రీనగర్కు కొత్తగా వేసినటువంటి రైల్వే మార్గం అనమాట.
అంటే చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనకి కట్రాని రిఫరెన్స్ పాయింట్గా అంటే ఒక జంక్షన్ లాగా పెట్టుకొని ఇక్కడ నుండి శ్రీనగర్కి డైరెక్ట్గా ట్రైన్లు నడపాలని చెప్పి ట్రైన్ లైన్లు అయితే ముగించారు. ట్రైల్ రన్ సక్సెస్ అయింది. ఇంకా భవిష్యత్తులో మొత్తం డైరెక్ట్గా ట్రైన్లు శ్రీనగర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మార్గ మధ్యంలో అయితే అనేక అద్భుతమైనటువంటి ఆలయాలన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి రియాసీ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయాల సమూహం అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో అత్యంత సహజ సిద్ధంగా అత్యంత అందంగా ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రమే. కాకపోతే ఈ మిలిటెన్సీ వల్ల మనం ఇక్కడికి రాకపోవటం వల్ల చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇది చూడకపోవటం వల్ల ఇక్కడ యొక్క అందాలని ఆస్వాదించలేకపోతున్నారని నేనైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, సమ్ బెటర్ దాన్గా ఉన్నాయి అని అనమాట. అందుకని ఈ అద్భుతమైన అటువంటి అందాలని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రావాల్సిందే, ఇక్కడ చూడాల్సిందే. అంత అద్భుతమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు మనమైతే నవీదేవి మందిర్కి మనం ఈ ఏదైతే కట్రా ఉందో కట్రా నుంచి ఎడమ చేతి వైపున 9 నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ నవీదేవి మందిర్కి అయితే మనం ఇప్పుడు రావడం జరుగుతూ ఉండిద్దండి. వచ్చేసాము. ఇది నవీదేవి మందిర్ దగ్గర ఉన్నటువంటి షాపులు. మనం లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఈ కుడి చేతి వైపున రోడ్డుకి కుడి చేతి వైపున ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక చెక్ పోస్ట్ లాగా ఉంది. ఇంతకుముందు అయితే పోలీసులు వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ రాసి ఉండి పోలీసు ట్రస్ట్ అంటే చెక్ పాయింట్ అని కూడా ఉంది. అంతకుముందు జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఉందన్నమాట. ఆ కేవ్ లోపలికి వెళ్ళడానికి ఉండేటువంటి వాళ్ళు మనం ఇలా కిందకి డౌన్లో దిగి వెళ్ళటం జరిగిద్ది అనమాట. కింద ఇవన్నీ మెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. అది మనం వెళ్ళేటువంటి మార్గ మధ్యం. మనమైతే నడకైతే ప్రారంభించామండి. నాతో పాటు ఒక 2 మిత్రులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మేము కలిసి వెళ్ళడం జరిగిందని అనమాట. ఇక్కడికి మ్యాక్సిమం అసలు చాలామంది దొరకరు, ఇక్కడ చాలా కష్టం, యాదృచ్ఛికంగా దొరికారనమాట. ఇంకా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే స్టెప్స్ అయితే చాలా పెద్దవి కట్టారు, చిన్నవి కాకుండా. ఇవి దిగుతూ ఉంటే మనం వీడియో తీస్తూ ఉంటే మన చెయ్యంతా అదురుతూ ఉందన్నమాట. అంత పెద్ద స్టెప్స్ కట్టారు. దిగటం కూడా కష్టంగా ఉంది. పూర్తి స్థాయిలో మనం డౌన్కి వెళ్ళిపోవాలండి, పూర్తిగా కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ ఆలయం కనిపించేలాగా మనకు అనిపిస్తూ ఉన్నాను అనమాట. మేమైతే ఇది ఫస్ట్ టైం వస్తూ ఉన్నాము. మరి కింద డౌన్కి అయితే వచ్చాము. ఈ ముందైతే నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఈ భక్తులు ఆల్రెడీ దర్శనం చేసుకొని వస్తున్నారండి, తిరిగి వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ బాబు నిలబడ్డాడు కదా, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇంక కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుండి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఆల్రెడీ షూస్ అని ఇప్పొచ్చాం కాబట్టి ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతాం. ఈ లెఫ్ట్ సైడ్లో ప్రసాదాలు ఉంటాయి. ఈ ప్రసాదాలు ఏమైతే ఉన్నాయో అవి మనం అమ్మవారికి కనుక అక్కడ ఇస్తే వాటిని ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలని కొన్ని మనకి దాంతో యాడ్ చేసి ఇక్కడ ఉన్న ప్రసాదం కొన్ని తీసి అక్కడ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి చలికాలంలో అయితే మార్నింగ్ 7 to 12, ఆఫ్టర్నూన్ 4 to 6:30 and 7 అండి. మామూలు ఎండాకాలంగా అయితే 6 to 12, అదేవిధంగా ఈవినింగ్ 4 to 7 అనమాట. కన్ఫర్మ్ 7 అనమాట. అట్లా ఉండిద్దండి. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇంకా సమయం తర్వాత చాలామంది ఇక్కడికి రారనమాట. కొంచెం ఇంతకుముందు అయితే మిలిటెన్సీ ప్రాబ్లం ఉందిలే. ఇప్పుడు కూడా కొండ ప్రాంతం కాబట్టి ఏమొచ్చినా మ్యాక్సిమం పగలు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మనలాంటి టూరిస్టులు మాత్రమే కొంచెం సాయంత్రం వరకు ఏదైనా లేట్ అయితే వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉందో తప్పితే మిగిలినంత ఏం లేదు. ఈ పక్కన కూడా ఒక మార్గం అయితే మనం కిందకి వెళ్ళడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎడమ చేతి వైపున మనకి ఒక గుహలాగా కనిపిస్తూ ఉందండి. ఈ గుహ ఏంటో మనం ఇక్కడ చూద్దాము. గుహ అండి. ఈ గుహ లోపల మనకు వచ్చేటప్పటికి నాగేంద్ర స్వామి కనిపిస్తూ ఉన్నాడు. నాగేంద్రుడు నాగ పడగలతో ఉన్నటువంటి విగ్రహం అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఒక చిన్న సొరంగంలాగా ఉంది. ఆ పక్కనే శివలింగం ఉంది. ఆంజనేయ స్వామి గద పడుకొని ఉన్నట్టుగా ఎర్ర కలర్లో ఉన్నాడు కదా ఆయన ఆంజనేయ స్వామి అండి. ఇవన్నీ రాళ్ళు కిందకి జారినట్టు ఉన్నాయి, కానీ అవన్నీ కోపుల్లాగా ఉండే అనమాట, పొడుచుకుంటే అనమాట. అక్కడ దాకా కూడా వెళ్ళలేము, అంత కట్టిన మార్గం. ఇది గుడి లోపల ఎంట్రన్స్ ఇదేలాగా అనిపిస్తుంది. మరి చూద్దాము, లోపలికి వెళ్తే కానీ తెలియదు. మరి ఇక్కడే అమ్మవారు ఉన్నారేమో, మరి నవీదేవి ఇక్కడ ఉంది. లేదండి, సరే ఇక్కడ వచ్చేసి లేరు. లోపల ఇక్కడ కొంచెం డౌన్ అండి. ఈ డౌన్లో మెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న సొరంగం లాగా ఉందండి. ఈ సొరంగం లోపల గుండా వెళ్ళాలి. కానీ మనం ముందు ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి మనకు కూడా భయం అంటే ఉండదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న సొరంగ మార్గమే, ఎక్కువ దూరం లేదు. పైకి వెళ్ళిన వెంటనే మళ్ళీ అక్కడ మనకి పూజారి స్వామి ఉంటారు. ఆ తర్వాత మనతో పాటు వచ్చినటువంటి భక్తులు కూడా ఉంటారు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. చాలా అద్భుతంగా ఉందండి. సొరంగం అయితే అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొంచెం పాక్కుంటూ రావాలి, దాంతోపాటు వీడియో కూడా తీసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి మాట మాత్రం
వాస్తవమే. ఈ ఎడమ చేతి వైపు కూడా అమ్మవార్లు అయితే ఈ ఎడమ చేతి వైపున ఉన్నారు. ఈ నవీదేవి అమ్మవారు అంటే 9 మంది అమ్మవార్లు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి వివిధ రకాల పేర్లు అయితే ఉన్నాయండి. మనం వచ్చేసి కాళీమాత అని చెప్పేసి, దుర్గామాత అని, వైష్ణవదేవి అని, అదేవిధంగా సరస్వతి దేవి అని, ఆ తర్వాత నయనాదేవి అని చెప్పి రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. మొత్తం 9 రకాల పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ పక్కన వచ్చేసి ఒక చిన్న కాలువలాగా ఉందండి. ఈ ప్రకృతి సిద్ధంగా పైనుండి కిందకు వచ్చేటువంటి వాటర్ అండి. వీటిలో కూడా మనం ఇక్కడ స్నానం చేసి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ వీడియోని మీరు అందరూ ఇష్టపడి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.